విశాఖ స్టీల్ ప్లాంట్పై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను ఆపాలని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు సూచించారు. స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఎంతో ఉందన్నారు. దేశంలోని ఇతర స్టీల్ ప్లాంట్లతో పోలిస్తే విశాఖ ఉక్కు పరిశ్రమ విభిన్నమైనదని జనసేన నేత చందు సాంబశివరావు అన్నారు. పోర్టుకు దగ్గరగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు, సంపద సృష్టికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పుడు 2 రోజుల క్రితం ఈ 11,000 కోట్లు ప్రకటించిన తర్వాత కూడా అదే మేధావర్గం వచ్చి రకరకాల విశ్లేషణలు మళ్ళా చేస్తూ మొదలుపెట్టారు. ఏదో అభివృద్ధికి ఇచ్చారు కానీ వాళ్ళేమి ప్రైవేటైజేషన్ చేయట్లేదని చెప్పేసి ప్రకటించలేదు కదా అనేది. మినిమం ఆలోచన చేసే ఏ పెద్ద మనిషి అయినా ఒకసారి ప్రైవేటైజేషన్ అని మళ్ళీ అభివృద్ధి చేస్తారు కానీ నిధులు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నది ఇంకా అది ఎక్కడ ఉంటుంది, ఇంకా ప్రైవేటైజేషన్ మళ్ళీ చెప్పాలి దానికి ప్రత్యేకించి. ఇవాళ మొదటి విడతగా 11,440 కోట్లు రిలీజ్ చేశారు. దీనివల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలోకి రావడానికి అవకాశం ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్కి డబ్బులు ఉంటాయి.